నమస్కారం. దిస్ ఇస్ స్వీయ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆదిత్య గోపరాజు, స్పైనల్ సర్జన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్? ఐఎమ్ గుడ్ అండి. మీరు? ఐఎమ్ గుడ్ డాక్టర్. చెప్పండి. డాక్టర్, స్పైనల్ ఇంజ్యూరీ అవుతూ ఉంటుంది చాలా మందికి. అవునండి. స్పైనల్ ఇంజ్యూరీ అయిన తర్వాత అసలు పేషెంట్ పరిస్థితి ఎలా ఉంటుంది డాక్టర్ బేసిక్గా? సో, స్పైనల్ ఇంజురీస్ అనేవి చాలా కామన్‌గా అవుతూ ఉంటాయండి. సో, ఇందులో ఏంటంటే పేషెంట్‌కి ఆ గ్రేడ్ ఆఫ్ ఇంజురీని బట్టి పేషెంట్స్ యొక్క స్టేటస్ మనం చెప్తామండి. యూజువల్‌గా స్పైన్ ఇంజురీతో పాటు వాళ్ళకి వేరే ఇంజురీస్ కూడా ఉంటాయి. అబ్డామెన్ ఓకే. ఇంజురీ గానీ, ఛాతీలో చెస్ట్ ఇంజురీస్ గానీ, మిగిలిన లింబ్స్ అంటే కాళ్ళు, చేతుల్లో ఫ్రాక్చర్స్ ఉండడం ఇలాంటివి కూడా ఉంటాయి. సో, అవి ఉన్నాయా లేవా? ప్లస్ దాంతో పాటు స్పైన్ ఇంజురీ ఉందా లేదా? ఈ రెండిటి మీద వాళ్ళ స్టేటస్ అనేది ఆధారపడి ఉంటుందండి. సో, స్పైనల్ కార్డ్ ఇంజరీ అంటే నరం వెన్నుపూస లోపల ఉండే నరము ఇంజరీ అయితే కాళ్ళలో అండ్ మెడ దగ్గర స్పైన్‌లో ఇంజరీ అయితే గనక చేతుల్లో కూడా మూవ్‌మెంట్స్ అవి తగ్గే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్ చాలా లక్కీ అయితే ఓన్లీ బోన్ మాత్రమే ఫ్రాక్చర్ అవుతుంది. తర్వాత నర్వ్స్‌కి డ్యామేజ్ అవ్వకుండా నర్వ్స్ ఇంటాక్ట్‌గా ఉంటాయి. కానీ అది కొంచెం రేర్ అనే చెప్పుకోవచ్చండి. యాహ్! ఓకే. పేషెంట్ని ఎలా డీల్ చేస్తారు డాక్టర్ ఆఫ్టర్ ఇంజ్యూరీ తర్వాత? సో, స్పైనల్ కార్డ్ ఇంజరీ కానీ, ఏ ఇంజరీకి గానీ ఆహ్, ఒక ట్రామా పేషెంట్‌ని డీల్ చేయడానికి కొన్ని సెట్ గైడ్‌లైన్స్ ఉన్నాయండి. దాన్ని ఏటీఎల్ఎస్ అంటాం. అంటే అడ్వాన్స్డ్ ట్రామా లైఫ్ సపోర్ట్. ఓకే. సో, దీని మీద వరల్డ్ వైడ్‌గా ఒక కామన్ గైడ్‌లైన్స్ పెట్టి ఉన్నారు. వాటి మీద ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. సో, ఈ గైడ్‌లైన్స్ ప్రకారం ముందు డైరెక్ట్‌గా స్పైన్ ఇంజరీ గురించి కాకుండా అసలు పేషెంట్ యొక్క జనరల్ స్టేటస్ ఎలా ఉంది? అంటే బీపీ బాగానే ఉందా? ఆయన ఊపిరి కరెక్ట్‌గా తీసుకోగలుగుతున్నారా లేదా? సర్క్యులేషన్ అది బాగానే ఉందా? ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ అవుతుందా? తర్వాత లైఫ్ థ్రెటనింగ్ ఇంజరీస్ అంటే ఏ ఇంజరీస్ అయితే ప్రాణం పోయే అవకాశం ఉండొచ్చో అంటే చెస్ట్ ఇంజరీ, లంగ్స్‌కి గానీ హోల్ పడడం, లేదంటే అబ్డామెన్‌లో లోపల ఇంజరీ అయ్యి బ్లీడింగ్ అయిపోవడం ఇంటర్నల్‌గా. ఇలాంటి స్టేటస్ ఏమైనా ఉందా లేదా ముందు క్లియర్ చేసుకొని, ఆ తర్వాత కాళ్ళు, చేతులు అండ్ స్పైన్ దగ్గరికి వస్తామనమాట. సో, ఓకే. ఇదొక సీక్వెన్స్. ఇట్ ఈస్ ఎ గైడ్‌లైన్ అనమాట. ఏ ట్రామా పేషెంట్ అయినా ఇలాగే చేస్తాం. సో, ఫైనల్‌గా మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే, ఆ తర్వాత మనము స్పైన్ ఇంజరీకి వస్తాం. స్పైన్ ఇంజరీ అంటే పేషెంట్‌కి నొప్పి ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడైతే దెబ్బ తగిలిందో, ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో అక్కడ పెయిన్ ఉంటుంది. సో, ఆ పెయిన్‌ని బట్టి పేషెంట్‌కి ఎక్కడెక్కడ కాళ్ళలోనా లేదంటే చేతుల్లోనా మూవ్‌మెంట్స్ తగ్గే అవకాశం ఉందని మనం అసెస్ చేసుకుంటాం. హ్మ్. సో, ఓన్లీ బ్యాక్‌లో అయితే గనక కాళ్ళలో మూవ్‌మెంట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో, అప్పుడు పేషెంట్‌ని మనం మూవ్‌మెంట్స్ చేయమని అడుగుతాం. ఆ మూవ్‌మెంట్స్ చేసే శక్తి మజిల్స్‌లో ఎంత పవర్ ఉంది అనే దాన్ని బట్టి ఎంత గ్రేడ్ ఇంజరీ, ఎంత సివియర్‌గా ఉంది ఇంజరీ అనేది మనము అసెస్ చేసుకుంటాం. దాంతో పాటు మన శరీరంలో చాలా ఇంపార్టెంట్ పనులైన యూరిన్ కంట్రోల్ అండ్ మోషన్ కంట్రోల్. సో, ఇవి కూడా స్పైనల్ కార్డ్ తోటే కంట్రోల్ అవుతాయండి. సో, ఈ ఇంజరీ అయినప్పుడు మిగిలిన కాళ్ళు, చేతుల మూవ్‌మెంట్స్‌తో పాటు సెన్సేషన్స్ అంటే కాళ్ళలో, చేతుల్లో స్పర్శ ముట్టుకుంటే సెన్సేషన్ ఉందా లేదా తెలుస్తోందా? దీంతో పాటు బ్లాడర్ అండ్ బవెల్ అంటే యూరిన్ కంట్రోల్ అనేది ఉందా లేదా? అండ్ మోషన్ మీద కంట్రోల్ ఉందా లేదా? అనేవి కూడా మనము అసెస్ చేసుకొని ఆ తర్వాత పేషెంట్‌కి గ్రేడింగ్ ఇస్తాం. ఎంత సివియర్‌గా ఇంజరీ ఉంది అని. ఓకే. అవునండి. ఆఫ్టర్ పేషెంట్ మీరు ఎలా డీల్ చేస్తారు డాక్టర్ ఒక సర్జరీ అయిన తర్వాత? సో, సర్జరీ అయిన తర్వాత అది ఏ ఏ ప్రాబ్లమ్ కోసం సర్జరీ చేశామనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. హ్మ్. సో, పేషెంట్‌కి ఫ్రాక్చర్ అయింది. అండ్ అదృష్టవశాత్తు పేషెంట్‌కి నర్వ్స్‌లో డ్యామేజ్ ఏం కాలేదు అనుకుందాం. సో, యూజువల్‌గా అయితే ఫ్రాక్చర్స్‌ని ఫిక్స్ చేస్తాం. అంటే లోపల స్క్రూస్ అండ్ రాడ్స్ వేసి ఫిక్స్ చేసిన తర్వాత మనం పేషెంట్‌ని పెయిన్‌ని బట్టి ఇమ్మీడియేట్‌లీ నెక్స్ట్ డే నుంచి కూడా మనము మొబిలైజ్ చేసుకోవచ్చు. అంటే పేషెంట్ నడవచ్చు ఖచ్చితంగా. ఈ నరం డ్యామేజ్ అవ్వకపోతే గనక. సో, చాలా సార్లు ఏమవుతుందంటే ఫ్రాక్చర్స్‌కి కాకుండా ఎలెక్టివ్ కేసెస్ అంటాం. అంటే స్పైనల్ కార్డ్‌లో నర్వ్స్ మీద క్రానిక్‌గా ఉండే ప్రెషర్‌ని వాటిని తీయడం కోసం సర్జరీస్ చేస్తే గనక అందులో పేషెంట్స్‌ని వెరీ కామన్‌గా ఏ కాంప్లికేషన్ సర్జరీ రాకపోతే తర్వాత రోజు నుంచి లేదా సేమ్ డే నుంచి కూడా పేషెంట్‌ని నడిపించొచ్చు. బేసిక్‌గా డాక్టర్, స్పైనల్ కార్డ్ యొక్క ప్రధానమైన పనులేంటి డాక్టర్?
సో స్పైనల్ కార్డ్ యొక్క ప్రధానమైన పనులు ఫస్ట్ థింగ్ లోడ్ బేరింగ్, అంటే మన శరీరంలో చేతుల యొక్క బరువుని, తల బరువుని స్పైన్ అనేది బేర్ చేస్తుంది అనమాట. దాని తర్వాత మూమెంట్, అంటే స్పైన్ అనేది ఒక రిజిడ్ స్ట్రక్చర్ కాదు, అంటే ఒక రాడ్ లాగా స్ట్రైట్గా ఉండదు. మనందరికీ తెలిసిందే స్పైన్లో చాలా ఎముకలు ఉంటాయి, ఆ ఎముకల మధ్యలో డిస్క్లు ఉంటాయి. సో ఈ డిస్క్స్ దగ్గర మూమెంట్ అనేది జరుగుతుంది. సో మన బాడీ అన్ని డైరెక్షన్స్లో తిరగడానికి, కదలడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు స్పైనల్ కార్డ్ యొక్క అన్నిటికంటే ఇంపార్టెంట్ పని ఏంటంటే దాని లోపల ఉండే నర్వ్. సో వర్టిబ్రల్ కాలంలో మధ్యలో ఉండే ఒక ట్యూబ్ లాగా స్పేస్ ఉంటుంది, దాంట్ లోపల మన స్పైనల్ కార్డ్ ఉంటుంది. దాన్నే ప్రొటెక్ట్ చేయడము, దాని నుంచి వచ్చే నర్వ్స్ని ప్రొటెక్ట్ చేయడం అనేది మన స్పైన్ యొక్క అన్నిటికంటే ముఖ్యమైన పని. స్పైనల్ కార్డ్కి వెర్టిబ్రల్ కాలంకి మధ్య తేడా ఏంటి డాక్టర్? సో స్పైనల్ కార్డ్ అంటే మన వెన్నుపూస లోపల ఉండే నరం, సో నరాలని కార్డ్ అంటాం. వర్టిబ్రల్ కాలం అంటే వర్టిబ్రా అంటే వెన్నుల్లో ఉండే పూసలు, అంటే నథింగ్ బట్ బోన్స్ అన్నమాట. ఆ ఎముకలన్నిటినీ విత్ ద డిస్క్లు దాన్ని కలిపి వర్టిబ్రల్ కాలం అంటాము. ఆ కాలం మధ్య లోపల ఉండే నరాలని స్పైనల్ కార్డ్ అంటాం. అదే అసలు స్పైనల్ కార్డ్ ఇంజురీ అంటే ఏంటి డాక్టర్? సో ఈ వర్టిబ్రల్ కాలం మధ్యలో ప్రొటెక్ట్ చేయబడి ఉన్న నరాలకి ఏ విధంగా అయినా ఒక విధంగా డ్యామేజ్ జరిగితే దాన్ని స్పైనల్ కార్డ్ ఇంజురీ అంటాం. ఓకే. సో ఈ స్పైనల్ కార్డ్ ఇంజురీ చాలా బ్రాడ్గా 2 విధాలుగా క్లాసిఫై చేయొచ్చు అండి. ఒకటి ఏంటంటే ట్రామాటిక్ స్పైనల్ కార్డ్ ఇంజురీ. ట్రామా అంటే ఏం లేదు, ఇంజురీస్ ఏమైనా పడిపోవడం వల్ల కానీ వేరే దానివల్ల వచ్చిన ఫ్రాక్చర్స్తో వస్తే దాన్ని ట్రామాటిక్ స్పైనల్ కార్డ్ ఇంజరీ అంటాం, అంటే ట్రామా వల్ల వచ్చిన ఇంజరీ. రెండోది నాన్ ట్రామాటిక్ స్పైనల్ కార్డ్ ఇంజరీ. సో దెబ్బలు తగలడం వల్లే కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే స్పైన్లో న్యాచురల్గా వచ్చే ఏజ్ రిలేటెడ్ చేంజెస్, వయసు వల్ల వచ్చే అరుగుదల, వీటి వల్ల కూడా స్పైనల్ కార్డ్ మీద ప్రభావం పడుతుంది. సో దాన్ని ఏమంటామంటే నాన్ ట్రామాటిక్ అంటాం, ట్రామా కాకుండా. సో ఈ 2 రకాలుగా మనము స్పైనల్ కార్డ్ ఇంజురీని డివైడ్ చేసుకోవచ్చు అండి. స్పెషల్గా చెప్పుకోవాలంటే డాక్టర్ స్పైనల్ కార్డ్ ఇంజురీకి ప్రధాన కారణాలు లైక్ ఫాల్ అవటం వల్ల కానీ అవునండి. దేని వల్ల జరుగుతుంది అసలు? సో యూజువల్గా స్పైనల్ కార్డ్ ఇంజరీస్ యంగ్ పేషెంట్స్, అంటే లెస్ దెన్ 40 years వాళ్ళలో చాలా కామన్గా ట్రామాటిక్ ఇంజరీస్ జరుగుతాయండి. మన దగ్గర అన్నిటికంటే కామన్గా ఫాల్ ఫ్రమ్ హైట్, ఎందుకంటే మన దగ్గర ఉన్న చాలా పనుల్లో మనం చేసే వాటిల్లో బిల్డింగ్లు పైకెక్కి కన్స్ట్రక్షన్ వర్క్ చేయడము, లేదా చెట్ల మీద నుంచి ఎనీ ప్రొడ్యూస్ తీయడం, అంటే చెట్ల నుంచి పళ్ళు కావచ్చు, వేరే తాటి చెట్ల మీదకి ఎక్కి అవి తీయడం కావచ్చు. సో ఇలాంటి వాటి వల్ల హైట్ నుంచి ఉండి ఏదో అజాగ్రత్త వల్ల వాళ్ళు కింద పడిపోవడము. సో ఇలాంటి వాటి వల్ల ఫాల్స్. రెండోది చాలా కామన్గా జరిగేది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో రెక్లెస్గా స్పీడ్గా వెళ్ళడము, లేదా వేరే వెహికల్ అనుకోకుండా వచ్చి క్రాష్ అవ్వడం, ఇలాంటి వాటిల్లో కూడా సో చాలా కామన్గా ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అనేవి ట్రామా ద్వారా జరుగుతాయి. అన్నిటికంటే కామన్ మన దేశంలో అయితే ఫాల్స్ అండ్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. దీని తర్వాత కొంచెం రేర్గా ఈ కాంటాక్ట్ స్పోర్ట్స్లో కానీ ఇలాంటి వాటిలో ఏంటంటే స్పోర్ట్స్లో కూడా ఇంజరీస్ జరుగుతాయి. సో ఇవి కొంచెం ఎక్కువ కామన్ ఎందులో అంటే ఈ రగ్బీ ఇలాంటి కాంటాక్ట్ స్పోర్ట్స్ ఉంటాయి, కొన్నిసార్లు బాక్సింగ్ అలాంటి వాటిలో కొంచెం రేర్ అయినా కూడా వాటిలో కూడా ఉంటాయి. సో మన దగ్గర స్పోర్ట్స్ తోటి వచ్చే ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీస్ కొంచెం రేరే. సో కామన్లీ ఫాల్స్ అండ్ ట్రామా. ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇంజురీస్ అవుతాయా డాక్టర్? డెఫినెట్లీ అండి. సో ఇది కూడా నాన్ ట్రామాటిక్ కిందకు వస్తుంది. సో స్పైన్లో కూడా మనకి చెస్ట్లో వచ్చే లంగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ లాగానే ఎముకల్లో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. సేమ్ వే డిస్క్లో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఎందుకు వస్తుంది డాక్టర్ ఇలా ఇన్ఫెక్షన్? యూజువల్గా అయితే బ్లడ్ బోర్న్ అండి. సో వేరే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉండి అది రక్తం ద్వారా ఎముకలకి స్ప్రెడ్ అయితే, సో బోన్స్లో ఏంటంటే బ్లడ్ సప్లై చాలా బాగుంటుంది. సో ఈ క్రిములు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి డిపాజిట్ అయ్యి అక్కడ నెమ్మదిగా పెరగడం మొదలెట్టి అవి పెరిగి ఏం చేస్తాయంటే ఉన్న బోన్ని తినేస్తాయి. సో బోన్ అంతటిని కరిగించేలాగా చేసేసి ఏమవుతుందంటే ఆ బోన్స్కున్న సపోర్ట్ ఉండదు. సో కొలాప్స్ అయిపోతాయి. వర్టిబ్రాలో ఉండే వర్టిబ్రే కొలాప్స్ అయిపోయి ఏమవుతుంది, దాని లోపల ప్రొటెక్ట్ చేయాల్సిన స్పైనల్ కార్డ్ మీదే ఏదో విధంగా ప్రెషర్ పెడతాయి.
సో దీంతో పాటు పస్ కూడా ఫామ్ అవుతుంది. ఇన్ఫెక్షన్ ఉంటే ఆబ్వియస్లీ మనకు తెలుసు పస్ వస్తుంది. సో హ్మ్. ఈ పస్ కూడా అక్కడంతా ఫామ్ అయిపోయి పస్ కూడా స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పెట్టడం వల్ల ఇలాంటి స్పైనల్ కార్డ్ ఇంజరీ రావచ్చు. ఇది ఒక రకమైన నాన్ ట్రామాటిక్ ఇంజరీ. సో నాన్ ట్రామాటిక్లో ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి. మనం అనుకున్నట్టు ట్యూమర్స్, ఇది కొంచెం రేర్ అయినా కూడా బోన్ ట్యూమర్స్ కానీ కొన్నిసార్లు బ్లడ్లో వచ్చే కొన్ని రకాలైన బ్లడ్ క్యాన్సర్స్ వల్ల కానీ కూడా రేర్గా ఈ స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పడవచ్చు. ఇది కాకుండా చాలా కామన్గా మేము రోజు ఓపీడీస్లో కానీ ఎక్కడైనా చూసేది ఏంటంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్. నార్మల్గా మనం పుట్టినప్పుడు అన్నీ కొత్తగా ఫ్రెష్గా ఉంటాయి, బాడీలో ఎముకలు కానీ డిస్క్లు కానీ. నెమ్మదిగా ఏజ్ అయ్యే కొద్దీ అన్నీ అరుగుతూ వస్తాయి. సో డిస్క్స్లో ఏమవుతుందంటే నార్మల్గా కొంతవరకు వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. హ్మ్. ఏజ్ అయ్యే కొద్దీ ఆ వాటర్ కంటెంట్ తగ్గి 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 డిస్క్స్ అనేవి బ్రిటిల్గా అయిపోయి డీజనరేట్ అవుతాయి, అంటే అరిగిపోతాయి బేసికలీ. సో ఈ అరిగినవి స్ప్రెడ్ అయిపోయి నరాల మీద ప్రెషర్ పెట్టడం. సో ఇవి అరగడం వల్ల ఎక్సెస్ మూమెంట్ వస్తుంది రెండు బోన్స్ మధ్యలో. ఈ మూమెంట్ని తగ్గించడం కోసం మన శరీరం న్యాచురల్గా ఏం చేస్తుందంటే ఇంత మూమెంట్ మనకు వద్దు అని ఎక్స్ట్రా బోన్ తయారు చేయడం మొదలెడుతుంది. సో మూమెంట్ని అరికడదాం అనే ఒక ఉద్దేశంతో శరీరం ఇట్ ఈస్ ఇన్వాలంటరీ. సో ఈ ఎక్స్ట్రా బోన్ కూడా వెళ్ళి నర్వ్స్ మీద ప్రెషర్ పెట్టచ్చు. సో ఇలా అయితే క్రానిక్గా అంటే కొన్ని సంవత్సరాల పాటు నెలల పాటు పెరిగి పెరిగి అప్పుడు స్పైనల్ కార్డ్ మీద వచ్చే ప్రెషర్ని కూడా స్పైనల్ కార్డ్ ఇంజరీ అని అంటాం. ఇది కూడా ఒక రకమైన నాన్ ట్రామాటిక్ ఇంజరీ అన్నమాట. యాహ్! థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్.